కొంచెం వార్తలు అవి చూస్తున్నప్పుడు హృదయం కలిచివేస్తూ ఉంది. చిన్ని చిన్ని పిల్లలు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, అది స్కూల్స్లో కావచ్చు, లేదా ఎక్కడైనా కావచ్చు, మనం ప్రతిరోజు ఎక్కడ పేపర్లో చూసినా లేకపోతే న్యూస్లో విన్నా కానీ ఎందుకు చాలా చాలా భయంగా వణుకొచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కడో చూడండి, ఎవరో ఏదో లిటిల్, నేను స్కూల్ పేరు చెప్పదలుచుకోలేదు, ఎక్కడో బహుశా హైదరాబాద్లోనే ఎక్కడో కావచ్చేమో, ఒక 9వ తరగతి పిల్లవాడు 2వ తరగతి పిల్లని ఏదో చెరబట్టాడని చెప్పేసి. అలాగే ఎందుకంటే మాట్లాడుకోవడానికి బాలేదు, కానీ ఖచ్చితంగా బయట ఈరోజు మనం ఉచ్చరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అదేవిధంగా మొన్నొక రోజు నాకు ఎక్కడో ఇంకా భయంకరంగా అనిపించిన ఒక విషయం ఏంటంటే, ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఏదో బాత్రూంలో ఒక బిడ్డను ప్రసవించింది. అంటే అసలు ఏమిటండి ఇది? వ్యవస్థ ఎక్కడ పోతుంది? పిల్లల మనస్తత్వాలు ఏ విధంగా పోతున్నాయి? ఈ మైనర్లు ఏమిటి? వీళ్ళ అఘాయిత్యాలు ఏమిటి? అసలు వీళ్ళ ఆలోచన విధానం ఏమిటి అనే దాని మీద మనం అందరం మాట్లాడుకోవాలి. దానికి తగ్గట్టుగా వాళ్ళ మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి. ఎందుకంటే సమాజంలో విపరీత ధోరణులు పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇవి మనకెందుకులే అని చెప్పేసి కాదు, ఆ నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం. ఏదైతే మౌనంగా ఉందో దాన్ని బద్దలు కొడదామని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. మా పిల్లలు మా పిల్లలు చాలా మంచివాళ్ళు అనే దానితో ఎప్పుడూ వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఒక సంఘటన జరుగుతూ ఉంది, ఒక ఇంట్లో ఒక సంఘటన జరుగుతుంది అనుకోండి, ఏ పోలీసు వచ్చిగా అక్కడ కాపలా కాస్తాడు? ఏ ప్రభుత్వం వచ్చి అక్కడ ఏం చేస్తుంది? అసలు ఒక్కసారి ప్రశ్నించుకుందామా? ప్రభుత్వం ఏమీ చేయడం లేదండి అని చెప్పేసి ఎవరు కాపలా కాస్తారు? అక్కడికి వచ్చేసి ఏమి చేయకుండా వ్యవస్థలో ఇప్పుడు చట్టం ఉంది, చట్టం తన పని తాను చేసుకుంటూ ఉంది. ఆ చట్టంలో ఉన్నటువంటి క్లాస్ ప్రకారం ఏదైనా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఉంటారు. అంతవరకే కానీ వాళ్ళు అసలు తప్పు జరగకుండా చూడాలి అనేది ఎలా సాధ్యం అనేది నేను అడుగుతూ ఉన్నాను. అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు. అంటే ఇది ఎక్కడి నుంచి పోవాలి? ఇంట్లో జరుగుతుందంటే వాళ్ళ మనస్తత్వాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనకు తెలీదు, స్కూల్లో ఉన్న వాళ్ళకి మనకు తెలీదు. కానీ ప్రభుత్వం, ఎక్కడో ఉన్న ప్రభుత్వం వాళ్ళందరూ కూడా అయితే ఒకటి, ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. దేని దగ్గర మనం ప్రశ్నించాలి ఏంటంటే, సెక్షన్ల ప్రకారం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవని చెప్పేసి మనం చెప్తాము. అది చట్టం చేసుకుపోతుంది. కానీ అసలు ఎప్పుడు మైండ్ సెట్లు మార్చడానికి ఎవరు చేయాలి? ఇప్పుడు ఎవరు దానికి బాధ్యులు? మొత్తం సమాజం బాధ్యత వహించాలి. అదేవిధంగా మొత్తం తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ఈ సోకాల్డ్ ఈ విద్యా వ్యవస్థ కూడా దానికి బాధ్యత వహించాలి. మరి ఇవన్నిటి కూడా చక్కదిద్దుకొని రానప్పుడు ఎక్కడ ఒకరిని ప్రశ్నించే హక్కు ఎవరికి ఉంది అని చెప్పేసి చెప్తున్నాను. ఏ విపరీత ధోరణి ఏ రోజు పుట్టదండి. అది బట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఒక పిల్లాడిలో విపరీత ధోరణి పెరిగిపోతూ ఉంది, వాళ్ళు పర్వర్షన్ అనేది ఉంది అంటూ అనుకున్నప్పుడు దాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నేను ఇంత ఘోష పెట్టేది ఎందుకంటే, పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకు చూడలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం, వినలేకపోతున్నాం? అదే నేను చెప్తున్నాను. చేయండి, ఫస్ట్ నుంచి మంచి అలవాట్లు చేయండి. మంచి సాహిత్యాన్ని వాళ్ళకి దగ్గర చేయండి. మంచి విషయాలు మీరు చెప్పండి. బంధాల మీద అవగాహన పెంచండి. అదేవిధంగా ఏంటంటే ఒక ప్రేమలు, ఆప్యాయతలు ఇవేవి పొరబడకుండా వాళ్ళని పెంచండి. దేనికోసం వాళ్ళల్లో వాళ్ళ అర్రులు చాచరని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. ఇది జరగడం లేదు. నేను ఏదో గొప్పగా నేను సింగిల్గా ఉన్నాను, లేకపోతే ఇంకేదో ఉన్నాను. ఈ విధంగా ఎవరి హక్కుల కోసం వాళ్ళు ఈ రోజు ఈ గోసు కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు తప్పితే పిల్లల మనస్తత్వాన్ని ఎవరు పట్టించుకోవడం లేదండి. వాళ్ళు సెల్ ఫోన్తోనే జీవితం గడుపుతూ ఉంటే మనం పట్టించుకోవండి. ఎందుకంటే మనం సెల్ ఫోన్ పట్టుకుని కూర్చోవాలి కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నారో మనకు అవగాహన లేదు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి కాసేపు దగ్గరగా కూర్చొని మాట్లాడడానికి మనకు టైం లేదు. మరి ఏమిటండి ఇది? ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరిని ప్రశ్నిద్దాము? అందుకే నేను చెప్తున్నాను, జరిగే దానికి
విపరీతమైనటువంటి ఆలోచన విధానం మనలో పెరగాలి. ఎందుకంటే ఎక్కడో జరుగుతూ ఉందనుకుని చెప్పేసి కాదండి, చాలా భయంకరమైన స్థితులు ఉన్నాయి. ఈరోజు జంగారెడ్డిగూడెంలో కూడా నేను అంటున్నానంటే నాకు ఎవరైనా చెప్తూ ఉన్నప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది. ఏదోనండి అక్కడ గంజాయి బ్యాచ్లు ఉన్నాయండి, ఇక్కడ ఏదో బ్యాచ్ ఉందండి, ఇక్కడ ఏదో బ్యాచ్ ఉందండి. అయ్యో బాబు ఏమిటండి ఇది, ఏదో చాలా వృద్ధిలోకి రావాలి పిల్లలు, చాలా గొప్పగా కావాలి అనే ఆలోచనతోనే మనం ఉండాలి. కానీ ఈ సమాజాన్ని మనం కోరుకునేది, ఈ వ్యవస్థన మనం సమర్థించేది. ఒకసారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇష్టం ఉన్నా లేకపోయినా జరుగుతున్న సంఘటనల పట్ల ఒక అవగాహన మనం పెంపొందాలి. ఆ రీతిగా మన పిల్లల్ని చక్కదిద్దుకోవాలని చెప్పేస్తూ మీ అందరికీ నమస్కారం.